మార్వాడి హఠావో వంటి నినాదాలు దేశ సమగ్రతకు అభివృద్ధికి హానికరమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా భారతీయులు జీవించే హక్కుందని, మార్వాడి హఠావో నినాదానికి తాను పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే పాస్పోర్ట్ ఉందని గుర్తు చేశారు. విదేశాల్లో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని, వారిని అక్కడి నుంచి వెళ్లగొడితే ఎలా ఉంటుందో ఆలోచించాలని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియా అని, ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు స్థిరపడ్డారని తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన గాలు కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతనిది ఛత్తీస్గఢ్ క్యాడర్. మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావటం జరిగింది. అంటే ఇక్కడ వేయించుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వారైతా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే ఇలా 15 మంది ఎమ్మెల్యేస్ in Tamil Nadu are Telugu people, for your kind information. They have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is